హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు పెసరపప్పు బియ్యం కలిపి చక్కెర పొంగలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. స్వీట్ అండి, ఎంత బాగుంటుందో. దేవుడికి ప్రసాదంగా కానీ మన ఇంట్లో శుభకార్యాలకు కానీ ఈజీగా చేసుకునే కమ్మటి టేస్ట్ ఉన్న చక్కెర పొంగలి చేసుకునే విధానం చూద్దామండి. ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా మనం కొలతకి ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకొని పావు కప్పు పెసరపప్పు కుక్కర్లో వేసుకొని దోరగా వేయించుకోవాలండి. కొంచెం సేపు సిమ్లో పెట్టి దోరగా వేయించేసుకొని దాన్ని మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. దగ్గరుండి కలుపుకుంటూ నేను చూపించిన విధంగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా నేను చూపించిన విధంగా వేయించేసుకోవాలండి. మనం ఏ కుక్కర్లో వండుతామో ఆ కుక్కర్లోనే వేసేసుకొని ఇలాగా వేయించేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అందులోనే మనం ఏ బౌల్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే బౌల్ తోటి 3/4 కప్పు రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పుని బియ్యాన్ని శుభ్రంగా 3 టైమ్స్ కడిగేసుకోవాలండి. 3 టైమ్స్ కడిగేసుకున్న తర్వాత 1 టైం మళ్ళీ మన డ్రింకింగ్ వాటర్తో కూడా కడిగేసుకొని మళ్ళీ వాటర్ కూడా కొలతగానే పోసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోసేసుకోవాలండి. అందులోనే ఇదిగోండి పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలండి. ఒక 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం బెల్లం కూడా కరిగించేసుకుందాం. వేరే గిన్నెలో వేసుకొని 1/2 కప్పు బెల్లం వేసుకోవాలండి. అదే గిన్నెతోటి 3/4 కప్పు పంచదార కూడా వేసుకోవాలి. 2 కలిపేసి కొంచెం వాటర్ పోసుకొని కరిగే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం వాటర్ ఇలాగా అవి మునిగేంత వరకు వేసుకొని స్టవ్ మీద పెట్టి కరిగే వరకు ఉంచుకోవాలండి. ఇది వడపోసి వేసుకోవాలి. తర్వాత ఇది కరిగిపోయేంత వరకు కాకుండా కొంచెం ఉడికించి లైట్ తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అలా ఉడికించేసుకొని తీగపాకం వచ్చినాక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 2-3 యాలకులు దంచుకొని పౌడర్ చేసుకోవాలండి. ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు దంచి. కాబట్టి చిన్న రోల్ ఉంటే అందులోనే దంచేసుకుంటున్నాను. ఇదిగోండి. లేదంటే చిన్న మిక్సీ గిన్నెలో కొంచెం పంచదార యాలకులు వేసి పౌడర్ అన్న చేసేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇలాగా నేను చూపించిన విధంగా సన్నగా కోసి పెట్టుకోవాలండి రెడీగా. ఇప్పుడు కుక్కర్ విజిల్ చల్లారిందండి. ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, 2 ఎంత చక్కగా ఉడికాయో. వాటర్ కూడా నేను చెప్పిన కొలతలుగా వేసుకుంటే ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయి బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలండి. ఇలాగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కలిపేసుకున్న తర్వాత మనం పాకం పట్టి పెట్టుకున్న బెల్లం పంచదార పాకాన్ని ఇలా వడపోసేసుకోవాలండి. ఎంత చెత్త వచ్చిందో చూసారా? ఇలా వడపోసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి. బెల్లం పాకం, అన్నం, పప్పు ఉడికిన మిశ్రమం అంతా చక్కగా కలిసిపోయేలాగా స్టవ్ ఆన్లో ఉండగానే కలిపేసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక బౌల్లో ఒక గుప్పెడు జీడిపప్పు నెయ్యి వేసుకొని కొంచెం ఒక 3 స్పూన్ నిండుగానే నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి. జీడిపప్పులు ఇలా ఎంత నెయ్యి వేసుకుంటే అంత కమ్మగా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇంత నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పులు వేసి మాడకుండా దోరగా వేయించుకోవాలండి. ఒక గుప్పెడు కిస్మిస్ కూడా వేసేసుకొని 2 ఒకే రంగులో దోరగా వేయించుకోవాలండి.
ఇదిగోండి కొన్ని కిస్మిస్లు ఒక గుప్పెడు అవి కూడా వేస్తున్నాను, చూసారు కదా. ఇప్పుడు ఆ కిస్మిస్లు పొంగి అవి వేగుతాయి, జీడిపప్పులు కూడా వేగుతాయి. రెండు మంచి గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే వేయించుకుంటే రెండు పక్కల వేగి కిస్మిస్లు కూడా పొంగిపోయి ఎంత బాగా వేగుతున్నాయో చాలా బాగుంటాయండి టేస్ట్ ఇవి. ఇదిగోండి చక్కెర పొంగలిలో అసలు టేస్టే ఇదండి. ఇవి వేయించుకోవడాన్ని బట్టి మనకి చక్కెర పొంగలి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇలాగా ఇవి ఒక బౌల్లో తీసుకునే ముందు ఇంకాసేపు ఆగి తీసేస్తే ఆ ఉన్న వేడికి కూడా ఆ కలర్ సరిపోతుందన్న టైంలో తీసేసుకోవాలన్నమాట. అవి తీసేసినాక ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయించుకోవాలండి. ఇవి కూడా మాడకుండా దూరగా వేయించుకోవాలి. ఇవి మరీ ఎక్కువ వేయించేస్తే గట్టిగా అయిపోతాయండి. చక్కగా వేయించుకోవాలి. ఇవి కూడా సిమ్లోనే ఇలాగా చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా వేయించేసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇవన్నీ దూరగా వేయించుకొని నెయ్యితో సహా మొత్తం ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కుక్కర్లో అన్నీ ఉడికించి పాకం పోసి పెట్టుకున్న దాంట్లో ఇలాచి పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత మనం వేయించుకున్నవన్నీ కూడా వేసేసుకోవాలండి. ఆ ఉన్న నెయ్యి కూడా వేసేసుకోవాలి. అప్పుడే కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ నెయ్యి ఫ్లేవరు, ఆ జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ కూడా ఆ రైస్కి చక్కగా కలుపుకోవాలండి. ఇది ఎంత బాగుంటుందో, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పక ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. చూసారు కదా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఆ ఫ్లేవర్స్, ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కానీ నెయ్యి ఫ్లేవర్ కానీ అంతా రైస్కి పట్టుకొని కొంచెం సేపు తర్వాత చూస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, సూపర్గా ఉందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.